మరికొద్దిసేపట్లో ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే టికెట్ల రేటు పెంపు కావచ్చు, మరోవైపు ఇప్పటికే బెనిఫిట్ షోట్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు సినిమాలు అంటే సంక్రాంతికి రాబోయేటువంటి సినిమాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టికెట్ల అంశానికి సంబంధించి మరోసారి పునరాలోచన చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సినీ ప్రముఖులు విన్నవించారు. మరోవైపు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు కలవడానికి, మరోవైపు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఏదైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు, మరోవైపు నోటీసుల వరకు వెళ్ళినటువంటి సందర్భం కనపడింది. మరోవైపు ఈ కేసులో 18 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇందులో పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ కేసులో అక్యూజులుగా చేర్చడం జరిగింది. అంటే అక్కడ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వారిని నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అల్లు అర్జున్ను నిందితులుగా చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ప్రస్తుతం అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసులు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేరుకోవడం జరిగింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్తో పాటు చిక్కడపల్లి ఏసీపీ కూడా ఆ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా సినీ ప్రముఖుల ముందు కూడా ఉంచినటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సంధ్యా థియేటర్ ఘటనను ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన, మరోవైపు పర్సనల్గా సీఎం పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన ఏంటి, అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 9 నిమిషాల వీడియోను పోలీసులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ చాలామంది సినీ ప్రముఖులకు కూడా రీచ్ కాలేదు, ఏం జరిగిందో కూడా చాలామంది సినీ ప్రముఖులకు తెలియదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్, మరోవైపు నటులు కూడా ఇక్కడికి సీఎం తోటి భేటీకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలోనే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన పైన కూడా వాస్తవాలను ఏదైతే సినీ ప్రముఖుల ముందు ఉంచాలనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి రాజు నాయక్, ఆయనే ఆ కేసుకు సంబంధించినటువంటి ఐఓగా ఉన్నాడు. మరోవైపు ఏసీపీగా ఉన్నటువంటి రమేష్ కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేరుకోవడం జరిగింది. సీఎంతో భేటీ అంటే సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత 5-10 నిమిషాల పాటు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇండస్ట్రీ ముందు కూడా పెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఏర్పడిందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వన్ సైడ్గా పనిచేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ను పర్సనల్గా టార్గెట్ చేశారంటూ కూడా పెద్ద స్థాయిలోనే చర్చ జరుగుతుంది. ఒకవైపు ఇండస్ట్రీకి కావచ్చు, అల్లు అర్జున్ కూడా